2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విదేశీ పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ముందుగా అసలు ఈ డిసెంబర్ మాసంలో ఈ 15 రోజుల్లో ఏ ఏ గ్రహ సంచారములు ఈ రాశి మీద ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం చూస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశిలోంచి రవిగ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందమ్మా. డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగానే గురుగ్రహ సంచారం డిసెంబర్ మాసం నుంచి మిథున రాశిలో సంచారం చేయడము, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడము, బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేయడము, కుజగ్రహ సంచారము ధనస్సు రాశిలో సంచారం చేయడము, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోను, శనిగ్రహ సంచారము మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. మీనరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ యొక్క డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో అసలు వీళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో చూసే ముందు గ్రహ సంచారాలు వీళ్ళకి ఈ విధంగా మారబోతున్నాయో చూద్దామండి. రవి అనేటువంటి గ్రహము మీనరాశి వాళ్ళకి డిసెంబర్ 17th తర్వాత దశమ స్థానము 10th హౌస్ అయినటువంటి ధనస్సు రాశిలోకి రావడం వల్ల రాజయోగం పట్టబోతుంది అని చెప్పొచ్చండి. అయితే శుక్రగ్రహ సంచారం కూడా 9th హౌస్లోంచి 10th హౌస్లోకి రావడం వల్ల చాలా బాగుంటుందమ్మా, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆల్రెడీ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి రావడం జరిగింది. గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖున 4వ స్థానమైనటువంటి ఈ యొక్క మిథునంలో రావడం జరిగింది. గురుడు మిథునంలో సంచారం చేస్తున్నారు. కేతు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. రాహు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారమ్మా. ఈ క్రమంలో మనం చూస్తే మీనరాశి వాళ్ళకి డిసెంబర్ 15 దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి అని చెప్పొచ్చండి. 6వ స్థానంలో కేతువు, దశమంలో రవి శుక్రుల యొక్క సంచారం దివ్యంగా అనుకూలిస్తోంది. ఈ 15 రోజుల్లో కెరీర్లో తెలియనటువంటి గ్రోత్ అనేటువంటిది వీళ్ళు చూడబోతున్నారు అని చెప్పొచ్చండి. అది ఏ రకమైనటువంటి కెరీర్ అయినా సరే అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుదల కానీ, వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు కానీ, అఖండమైనటువంటి రాజయోగాన్ని వీళ్ళు చూడబోతున్నారని చెప్పొచ్చమ్మా. మనం చార్ట్ వరుసగా మనం చూసుకుంటూ వస్తే ముందుగా లగ్న శని అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. జన్మ శని, జన్మస్య దేహ కష్టము అంటామండి. అంటే ఆరోగ్యము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా జాగ్రత్త పడాలి లగ్న శని కాబట్టి. 12వ స్థానంలో రాహు అండి. దీనివల్ల ఏంటి? వృధా ఖర్చులు, డబ్బులు ఎంత వచ్చినా సరే డబ్బు నిలబడకుండా వెళ్ళిపోతాయి. ఇది ఎప్పుడు పోతుంది దోషం? 2026 ఆఖరిలో పోతుంది. అప్పటిదాకా ఈ 15 రోజుల్లో కూడా అదే దోషం ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్. డబ్బు నిలబడదండి మీన రాశి వాళ్ళ దగ్గర. కావాలంటే మీరు కమెంట్స్లో చెప్పండి ఈ విషయాన్ని. 4వ స్థానంలో గురుగ్రహ సంచారము. మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి గురుడు వచ్చినప్పటికీ కూడా గురుడు రాజయోగ కారకుడు కాబట్టి మీకు గృహయోగము కానీ, ఏదైనా ఒక స్థలం కానీ, వాహనం కానీ కొనుగోలు చేసేటువంటి యోగము ఈ గురుబలం వల్ల, అంటే గురుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కలుగుతుంది అని చెప్పొచ్చండి. 6వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటి అంటే మీకున్నటువంటి శత్రువుల్ని, మీకున్నటువంటి అనారోగ్య సమస్యల్ని, మీకున్నటువంటి పరిస్థితుల్ని, మీకున్నటువంటి అప్పుల్ని, ఆర్థిక విషయాల్ని మీ అంతటా మీరే సాల్వ్ చేసుకోవడానికి పట్టినటువంటి పట్టు విడవకుండా చేసేటువంటి ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలన్నీ బాగుంటాయమ్మా. అంటే ఆశాజనకంగా ఉంటాయి. 6th కేతు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత ఇస్తారు. శత్రువుల మీద, అంటే విచిత్రమైన శత్రువులు ఉంటారండి వీళ్ళకి. కంటి ముందు కనిపించేటువంటి వాళ్ళే అప్పుడే పొగుడుతారు, అప్పుడే తిడుతూ ఉంటారు, అప్పుడే వాళ్ళని పొగుడుతూ ఉంటారు, అప్పుడే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ తిరిగి ఇవ్వరు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. విచిత్రమైన శత్రువులు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరు కరెక్టో, ఎవరు రాంగో, ఎవరితో ఏ విషయాన్ని చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియని గందరగోళమైన పరిస్థితులు వీళ్ళకి కనబడతాయి. అయితే మేజర్లీ ఏంటి అంటే ఈ యొక్క 9వ స్థానంలో బుధగ్రహ సంచారం కనబడుతోందండి. 4th and 7th లార్డ్. కుటుంబ పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఒత్తిడి కనబడుతోంది. ఈ మ్యారేజ్ విషయాల్లో కానీ వాటిల్లో కానీ 4th కుటుంబం, 7th మ్యారేజ్. సో 9th ఉన్నారనమాట. ఈ మనీ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా బిజినెస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, బార్స్ కానీ, ఫుడ్ బిజినెస్లు కానీ ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, బుధుడు బాగాలేదు కాబట్టి జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడే మంచి విజయాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే
దశమ స్థానంలో రవి అనేటువంటి ఆయన, శుక్రుడు అనేటువంటి ఆయన అద్భుతంగా యోగిస్తున్నారండి. 17th దాకా మీరు ఓపిక పడితే 17 తర్వాత రవి ఎంటర్ అయిన తర్వాత మీ కెరీర్ గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రవి ఎవరండి? 6th లార్డ్. 6th అంటే శత్రు, రోగ, రుణస్థానము. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శిస్తారు. రోగాలు అంటే అనారోగ్యం అనేటువంటిది తగ్గుతుంది. అప్పుల విషయంలో అప్పుల బాధ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఎప్పుడు? 17 తర్వాత 2 months ఉంటుంది రాజయోగం అండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కెరియర్ గ్రోత్ అనేది బాగుంది. శుక్రుడు అండి దశమంలో. 3rd అండ్ 8th లార్డ్ కాబట్టి మీ యొక్క తోడబుట్టిన వాళ్ళతో ఉండేటువంటి కలహాలు, తగులు కూడా, మాట పట్టింపులు కూడా క్లియర్ అయిపోతాయి. సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాలు కానీ, విమెన్ క్లాతింగ్, బొటిక్స్ కానీ, ఏఐ, వర్చువల్ రియాలిటీ, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, కళారంగానికి, లగ్జరీ లైఫ్కి సంబంధించిన వ్యాపారస్తులు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శుక్రుడు బాగున్నారు కాబట్టి డిసెంబర్ 20th తర్వాత ఇంకా బాగుంటుంది. ఏదైనా ఆకస్మిక ధన ప్రాప్తి, సడన్ గా డబ్బు రావడం, సడన్ గా ఏదైనా ఒక ఫంక్షన్ జరగడం, సడన్ గా ఏంటి అంటే ఒక శుభకార్యాల్లో పాల్గొనడం, సడన్ గా ఏంటి అంటే ఆకస్మిక వస్త్ర ప్రాప్తి, వస్తువులు కానీ, బంగారము కానీ, వస్త్రాలు, బట్టలు కానీ కొనుగోలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడు బాగున్న తర్వాత ఈ మాసం చివరిలో చాలా బాగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చండి. ఇకపోతే దశమంలో కుజుడు అనేటువంటి ఆయన అంతగా అనుకూలించట్లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి, ఆర్మీ కానీ లేకపోతే సోల్జర్స్ కానీ, తర్వాత ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, అథ్లెట్స్కి, స్పోర్ట్స్ వీళ్ళందరికీ కూడా కుజుడు యొక్క బలం సామాన్యంగా ఉంది కాబట్టి పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రమే మీరు చూస్తారు. సో కొంచెం సామాన్యంగా ఉంది. బలంగా కష్టపడితే సరిపోతుంది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఈ 15 రోజుల్లో అఖండమైన రాజయోగం ప్రారంభం కాబోతోంది. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో కష్టపడండి. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా చూసుకోండి. అద్భుతమైన విజయాలు, శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. ఈ 15 రోజులు వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? ఈ 15 రోజుల్లో వీళ్ళకి ఆరెంజ్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెంబర్ 1 చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే వారం ఆదివారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే గోచారంతో పాటుగా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.